విజయవంతమైన కుటుంబగాథా చిత్రం అభిమానం 1960 ఆగస్టు 26న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ శ్రీ ప్రొడక్షన్స్. నిర్మాతలు సుందర్లాల్ నహతా, టి అశ్వత్థనారాయణ. దర్శకుడు సిఎస్ రావు. అనగనగా లక్ష్మీకాంతమ్మ తండ్రిలేని కొడుకు వేణుకి చదువు చెప్పించి గ్రాడ్యుయేట్ని చేస్తుంది. వేణు చెల్లెలు కమల. వేణుని రాధ ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఉద్యోగం వచ్చాక వేణు రాధలు పట్నం వెళ్ళిపోతారు. రాధ ఆడంబరాలకు వేణు జీతమంతా ఖర్చయిపోతూ ఉంటుంది. కొడుకు నుంచి ఆర్థిక సహాయం అందని లక్ష్మీకాంతమ్మ కూతురు కమలతో కలిసి వేణు ఇంటికొస్తుంది. రాధ కమల మీద దొంగతనం నేరం మోపుతుంది. కమల, లక్ష్మీకాంతమ్మ ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. కాసులు అనే అతను వాళ్లను చేరదీస్తాడు. వేణు బ్యాంకు నుంచి తెచ్చిన డబ్బుని రాధ ఖర్చు పెట్టేయడంతో వేణు దొంగతనం నేరం మీద జైలుకెళ్తాడు. ఈ విషయం తెలిసిన లక్ష్మీకాంతమ్మ కాసులు ఇంట్లో దొంగతనం చెయ్యబోయి పట్టుబడి ఆత్మహత్య చేసుకోబోతుంది. తల్లి ఆత్మహత్యాయత్నం, తనకు జైలు, చెల్లెలు మీద ఇంకొక దొంగతనం కేసు, వీళ్ల మధ్య దారం తెగిన గాలిపటంలా రాధ, వీటన్నింటినీ వేణు ఎలా పరిష్కరించుకున్నాడు అనేది మిగతా కథ. ఈ సినిమాకి మాటలు సముద్రాల జూనియర్ రాస్తే పాటలు రాసింది సముద్రాల జూనియర్, శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు. సంగీతం ఘంటసాల. ఈ చిత్రంలోని ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది, దయగల తల్లికి మించిన దైవం వేరే లేదుగా, వలపు తేనె పాట లాంటి పాటలు ఆ రోజుల్లో మంచి ప్రజాదరణ పొందాయి. ఈ చిత్రంలో వేణుగా అక్కినేని నాగేశ్వరరావు, అతడి చెల్లెలు కమలగా కృష్ణకుమారి, వేణుని ప్రేమించిన రాధగా సావిత్రి, వేణు తల్లి లక్ష్మీకాంతమ్మగా కన్నాంబ, లక్ష్మీకాంతం కమలలను చేరతీసిన కాసులుగా చలం నటిస్తే మరికొన్ని పాత్రల్లో నాగయ్య, రేలంగి, ఎస్ వరలక్ష్మి మొదలైన వారు కనిపిస్తారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.